నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్స్కు టీమిండియా అర్హత సాధించడంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి కారణంగా సెమీఫైనల్స్కు టీమిండియా అర్హత సాధించడం సంక్లిష్టంగా మారింది. రన్ రేట్ మైనస్లో ఉండడం, వెస్టిండీస్ మెరుగైన విజయం సాధించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు జింబాబ్వేపై వెస్టిండీస్ 100కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించడంతో టీమిండియాపై ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో దక్షిణాఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ ఫలితం, టీమిండియా నెక్స్ట్ 2 మ్యాచ్లలో గెలుపు లేదా వరుణుడి కరుణ వంటి అంశాలపై సెమీఫైనల్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. సెమీఫైనల్స్కు చేరాలంటే భారత జట్టుకు కొన్ని మార్గాలున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 26న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరగనున్న మ్యాచ్ ఫలితం కీలకం. ఆ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిచి వెస్టిండీస్ను ఓడించాలి. ఇదే సమయంలో టీమిండియా తన నెక్స్ట్ 2 మ్యాచ్లను జింబాబ్వే, వెస్టిండీస్పై భారీ విజయాలతో ముగించాల్సి ఉంది. ఒకవేళ ఫిబ్రవరి 26న జరిగే మ్యాచ్లో వెస్టిండీస్ విజయం సాధిస్తే టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు దాదాపు అసాధ్యం. వర్షం కూడా టీమిండియాకు అనుకూలంగా మారవచ్చు. దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే టీమిండియా తన నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో గెలిస్తే సెమీఫైనల్స్కు సులభంగా చేరుకుంటుంది. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడటం టీమిండియా ఆశలను సజీవంగా ఉంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.